నేషనల్ హెచ్ఆర్సీ దగ్గర నుంచి ఇది క్రైమ్ నంబర్ 140573/2024 ఈ రెండు క్రైమ్ నంబర్స్ రిజిస్టర్ అయినాయి. ఇవి డీజీపీ గారికి అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి ఇద్దరికి కూడా నోటీసులు వెళ్ళాయని మీడియా ద్వారా తెలియపరుస్తున్నా. ఇది కాకుండా నిన్న కాక మొన్న 15వ తారీఖున ఏలూరు జిల్లాలో న్యూజివీడ్లో మరి సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ జరిగితే ఒక సామాజిక కార్యక్రమం, స్వతంత్ర సమరయోధుడు. మరి అక్కడికి జనరల్గా ఒక ప్రైవేట్ కూడా కాదు, ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి. ఒక కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరూ వస్తూ ఉంటారు. మరి కార్యక్రమాలకు వచ్చినప్పుడు మరి మాజీ మంత్రి మరి జోగి రమేష్ కూడా వచ్చారు, ఆయన కూడా వెళ్ళారు. అక్కడ క్యాబినెట్ మీ సహచర మంత్రులు చంద్రబాబు నాయుడు గారితో పాటు సహచర మంత్రి మరి పార్థసారథి గారు అందరూ వెళ్ళారు. ఇప్పుడు విగ్రహానికి దండేయడము, జ్యోతి వెలిగించడం ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. ఒక సామాజిక కార్యక్రమానికి వెళ్తే ఒక క్యాబినెట్ మంత్రి మీ సహచర మంత్రి 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి క్షమాపణ చెప్పే దౌర్భాగ్యమైన పరిస్థితికి తీసుకుని వచ్చారని అంటే నాకు ఒకటి అర్థం కావట్లా. మొన్నటిదాకా ఎస్సీలు దళితులపైన దాడులు, ఇప్పుడు బీసీ సామాజిక వర్గాలని, ఇప్పుడు ఆయనేమో యాదవ్ కులానికి సంబంధించిన పార్థసారథి గారు, అదేవిధంగా గౌతు శిరీష గారు, ఆమె మరి సర్దార్ గౌతు లచ్చన్ గారు మనవరాలు, ఆమెని వీళ్ళిద్దరూ కూడా క్షమాపణలు చెప్పడం ఏంటంటే నాకు అసలు అర్థం కావట్లా. ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో కార్యక్రమాలకు ఇప్పుడు గవర్నరే తేనేటి విందిస్తారు, అన్ని పార్టీలు కూర్చుంటాయి. ఇప్పుడు ఇదేమన్నా పేకాట క్లబ్బుల్లో కూర్చుని ఏమన్నా పేకాటలు ఆడుకున్నారా? ఒక సామాజిక కార్యక్రమం. మరి గతంలోనే ఎంతోమంది మరి కెసినోలు ఆడుకోవడానికి గతంలోనే వేరే పార్టీ మీ పార్టీ వాళ్ళందరూ కూడా స్పెషల్ ఫ్లైట్లలో రష్యాలో వెళ్ళారు, అదేవిధంగా దుబాయ్లో వెళ్ళారు. ఇలాంటి కార్యక్రమాలకు చాలామంది మరి మీ పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అందరూ కలిపి వెళ్ళారు. గతంలో మా పార్టీలో ఉన్నవాడు కూడా ఆయన కూడా మీ పార్టీ వాళ్ళతో కలిసి వెళ్ళారు. మరి వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నారు? అంటే బీసీల పైన మీ జాతి దురహంకారం చూపిస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. మొన్న రీసెంట్గా కమ్మ గ్లోబల్ సమిట్ అని జరిగింది. గ్రౌండ్ లెవెల్లో చూస్తే కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా చేశారు. ఏదో 1-2 స్కీములు తప్ప మిగతావన్నీ కూడా, అంటే ముందు పైపులు కొనేశారు. ఫస్ట్ ఎక్కడైనా సరే మనం నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అనేది గుర్తించడం మానేసి ముందు పైపులు వేసేసారు. అవసరమైతే ఒక బోర్ పాయింట్ తవ్వేశారు. అలా ఇచ్చేస్తే ఇక్కడ మీకు చూపించదలుచుకుంది ఈ ఈ 2 మ్యాప్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్ జల్ జీవన్ మిషన్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఇది. 38 సస్టైనబుల్ రిజర్వాయర్స్ నుంచి ఇది దీని మ్యాపింగ్ ఇలా ఉండాలి. ఈ రెడ్ ఎందుకు ఉన్నాయి ఇక్కడ, ఈ రెడ్ ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే ఇవన్నీ బోర్ పాయింట్స్తో చేసింది. బోర్ పాయింట్స్ నిరంతర సరఫరా ఉండదు. ఏదో ఒక 5 నెలలు రావచ్చు, లేదంటే వాటర్ చెరువులు బోర్లు ఎండిపోతే మళ్ళీ ఆగిపోతాయి. సో ఇట్లాగా వీళ్ళు 4,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ వాస్తవానికి అవేవి పనిచేసే పరిస్థితిలో లేవు. సో దిస్ ఇస్ 4,000 కోట్లు దుర్వినియోగం అయిపోయినట్టుగా మనం భావించవచ్చు. సో అందుకని మళ్ళీ తిరిగి కొత్త ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ఆయన మాకు చెప్పిన ప్రమాణాలు కానీ ఆదేశాలు కానీ మేము ఈ సస్టైనబుల్ వాటర్ సోర్స్ని ఎంత బలోపేతంగా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే ఎలాగ దీన్ని ఈ కన్జర్వేషన్ ఒక దీన్ని భాగం చేయాలి, దీంట్లో వీటన్నిటిలో మేము ముందుకెళ్తాం. మొన్న నేను సిఆర్ పాటిల్ గారి దగ్గరికి కూడా నేను వెళ్ళినప్పుడు కేరళ 45,000 కోట్లు అడిగింది. మేము అడుగుతుంది కనీసం మాకున్న రాష్ట్రానికి మాకున్న పరిధి కనీసం ఒక 70,000 కోట్లు
మాకు మంజూరు చేయమని నేను ప్రతిపాదించాం రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి. ప్రతిపాదిస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే మీరు కంప్లీట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని ఎందుకు మీకు 70,000 కోట్లు ఖర్చు అవుతుంది అది మొత్తం వివరాలు ఇమ్మంటే మేము దాన్ని ఆ పనిలో ఆ క్రమంలో ఉన్నాం. ఐ థింక్ అది శశిభూషణ్ గారు చెప్పాలి, అది ఆల్మోస్ట్ ఎప్పుడు మనం వచ్చి జనవరి నెలాఖరికి కంప్లీట్ డిపిఆర్ తీసుకొని జలశక్తి మినిస్టర్ గారికి దీన్ని ప్రతిపాదన పంపిస్తాం. కానీ మేము ఏమనుకున్నామంటే ఇక్కడున్న టీం కూడా చాలా ఎఫెక్టివ్ టీం, అందరూ తప్పనప్పటి ఏదో చేద్దాం అనుకున్నది. దాంట్లో భాగంగానే ముందు మేము ఏం చేసామంటే నేను అడిగింది ఏంటి అంటే అసలు మనకి ఎంత గత 4,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు, అసలు దీని మీద మీరు ఎంత నేను ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు నీళ్లు రావట్లేదు, పైప్ వేసారు కానీ నీళ్ళు రావట్లేదు అనేది ఏ జిల్లాకి వెళ్ళినా నాకు వచ్చే ఒక కామన్ కంప్లైంట్. సో అందుకని నేను రాగానే అడిగానంటే ఒకే రోజున తక్కువ రోజుల్లో కానీ అసలు ఎన్ని గృహాలకి వీళ్ళు ఇచ్చారు.